ఆర్కిటిక్ టండ్రా, ఏ ఫ్రోజన్ ట్రీలెస్ బయోమ్. కొన్ని వేల సంవత్సరాల నుండి మనకి కార్బన్ని స్టోర్ చేసే ఒక సోర్స్లా ఉండేది. అది ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రిలీజ్ చేసే సోర్స్గా మారిపోయిందని చెప్పేసి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ రిలీజ్ చేసినటువంటి ఆర్కిటిక్ రిపోర్ట్ కార్డ్ చెప్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? బేసిక్గా ఆర్కిటిక్ టండ్రా ఎలా సోర్స్ ఆఫ్ కార్బన్ స్టోరేజ్గా పనిచేసిందో తెలుసుకుంటే తర్వాత ఏం జరిగిందో దాన్ని బట్టి మనం ఇది అర్థం చేసుకోవచ్చు. బేసికల్గా కార్బన్ సైకిల్ గురించి తెలిస్తే మనకి ఇది అర్థం అవుతుంది. సో జనరల్గా ప్లాంట్స్ ఎప్పుడైతే ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో ఆ టైంలో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. సో అవి ఆ తర్వాత పెరిగి చనిపోయినప్పుడు కానీ లేదా ఇవి తిన్నటువంటి అనిమల్స్ పెరిగి అవి చనిపోయిన తర్వాత కానీ ఏ మైక్రో ఆర్గానిజమ్స్, ఓ బ్యాక్టీరియా, ఫంగి లాంటివి వీటిని డీకంపోజ్ చేసి తిరిగి ఆ కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తాయన్నమాట. సో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద కార్బన్ సైకిల్. మరి ఇదే విషయం మనం ఆర్కిటిక్ టండ్రాలో చూసుకుంటే అక్కడ ఈ ప్లాంట్స్, అనిమల్స్ చనిపోయిన తర్వాత అక్కడ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది కోల్డ్ క్లైమేట్ కాబట్టి. సో ఇలాంటి ప్లాంట్స్, అనిమల్స్ అన్నీ కూడా అది కోల్డ్ ఏరియా కాబట్టి కొన్ని వరుసగా ఒక 2 సంవత్సరాల పాటున ఫ్రోజన్ అయి ఉండడంతో అక్కడ పర్మాఫ్రోస్ట్ ఏర్పడుతుంది. అంటే పర్మనెంట్ ఫ్రోస్ట్ అన్నమాట. సో జనరల్గా అయితే మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని డీకంపోజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని వాటిని రిలీజ్ చేయాలి. కానీ ఇప్పుడు వాటి యాక్టివిటీ తగ్గిపోవడంతో ఆ కార్బన్ అనేది అలా పర్మాఫ్రోస్ట్లో స్టోరేజ్ అయి ఏళ్ళ తరబడి నుంచి ఈ ఆర్కిటిక్ టండ్రా అనేది కార్బన్ని స్టోర్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏం జరిగింది? సో ముఖ్యంగా 2 కారణాలు చెప్తున్నాయి ఈ రిపోర్ట్లో. అది పెరిగినటువంటి టెంపరేచర్స్, 2 వైల్డ్ ఫైర్స్ అన్నమాట. సో టెంపరేచర్ పెరగడంతో ఈ పర్మాఫ్రోస్ట్ అనేది కరిగిపోయి అక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క యాక్టివిటీ పెరిగిపోయి తిరిగి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నిటిని కూడా మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నాయి. అలాగే వైల్డ్ ఫైర్స్ వల్ల కూడా అవి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేయడంతో పాటు ఈ యాక్టివిటీని, అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యాక్టివిటీని ఇంకా స్పీడప్ చేస్తున్నాయన్నమాట. సో ఈ 2 కారణాల వల్లే ఆర్కిటిక్ టండ్రా ఒకప్పుడు సోర్స్ ఆఫ్ కార్బన్ స్టోరేజ్గా ఉండేది, ఇప్పుడు అదే ఎమిట్ చేసే సోర్స్ లాగా మారింది.